ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం ఆగస్టు 29వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకంలో గోచార దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శనివారం ఏ విధంగా కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 29వ తారీఖున శనివారం రోజున కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు పూర్తి జన్మ జాతకంలో గోచార దినఫలితాలను చూసుకుంటే కనుక రేపు శనివారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీరు పనులు చేస్తున్న సంస్థల్లో ఇదివరకు ఉండేటటువంటి ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారం దిశగా ముందుకు సాగుతాయి. అంటే మీ యొక్క తోటి సహోద్యోగులతో ఏమైనా చిన్న చిన్న విభేదాలు గొడవలు ఉంటే అవన్నీ రేపు శనివారం రోజున తొలగిపోతాయి. వీరందరూ కలిసి మీరు మీ తోటి ఉద్యోగస్తులు కలిసి పనులు షేర్ చేసుకుంటూ హ్యాపీగా మీ పనులను ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మీ యొక్క బాస్ మెప్పును పొందుతారు. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీల్లో క్రయ విక్రయాల్లో మీకు లాభాలను అద్భుతంగా పొందుకోబోతున్నారు. అలాగే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల కూడా ఈరోజు మీకు లాభాలు అధికంగా రాబోతున్నాయి. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులకు మీ చదువులను యథావిధిగా కొనసాగించండి. క్రమం తప్పకుండా మీరు మాత్రం మెడిటేషన్ చేయండి. అలాగే చదువులపైన ఫోకస్ పెట్టండి. రాబోయే పరీక్షల కాలంలో మీకు అంతా బాగా గుర్తుంటాయి. పరీక్షలు చక్కగా రాస్తారు, ఉత్తీర్ణులు అవుతారు. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు. అలాగే గతంలో మీ భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు గొడవ ఉంటే అవి రేపు శనివారం రోజున తొలగిపోతాయి. అలాగే మీరు రేపు శనివారం రోజున ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి వినోదంలో పాల్గొనే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక రేపు శనివారం రోజున కుంభరాశికి చెందినటువంటి వారికి మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అంటే కనుక మీరు మాత్రం శనివారం రోజున గుడికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి అలాగే ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క సింధూరాన్ని నుదుటన తిలకంగా ధరించి మీ పనులు చేసుకుంటే రేపు శనివారం రోజున అంతా మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.